దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని కటాక్షము. ప్రియులారా, దేవుడు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు గొర్రెపిల్ల మాంసమును కాల్చుకొని తిన్నప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. వారిలోని గురుడ్డి కాళ్ళు తెరుచుకున్నాయి, కుంటి వాళ్ళు నడిచారు, పక్షవాతము గల పిల్లలు ఎగిరి గంతులేస్తూ పరుగు పెట్టారు. ప్రియులారా, ఇవన్నీ నమ్మశక్యం కాని సంఘటనలుగా మనకు కనబడతాయి. ఆ తరువాత ఇశ్రాయేలీయులను వెండి, బంగారము, ఇతర విలువైన వాటిని ఐగుప్తీయులను అడిగి తీసుకురమ్మని దేవుడు మోషేతో చెప్పాడు. వారు ఐగుప్తీయులను అడగగానే వారు అడిగినవన్నీ ఇచ్చారు. ఎందుకో తెలుసా? ఐగుప్తీయుల దృష్టిలో ఇశ్రాయేలీయులు దేవుని కటాక్షం పొందినవారు అయ్యారు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తాం. ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను దోచుకుని వెళ్ళారని వాక్యంలో మనం చదువుతాం. చివరికి వారు దరిద్రులుగా కాక ధనవంతులుగా ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. ప్రియులారా, యెహోవా నామమును మనం కలిగి ఉన్నాం కాబట్టి భూలోక ప్రజలందరూ మనకు భయపడతారు అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 10వ వచనంలో చదువుతాం. ప్రియులారా, మన ఎడల దేవునికి ఎంత కనికరమో, ఎంత కటాక్షమో అది దేవుని కృప. ఆదాము హవ్వలు ఏదెను తోటలో అన్నీ సమృద్ధిగా కలిగి ఉన్నారు. కానీ వారు చూపిన అవిధేయతను బట్టి కృపకు దూరమై లేమిని పొందారు. అయితే మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. ప్రియులారా, లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో యేసు ప్రభు దేవుని దయ, మనుష్యుల దయ పొందాడని చదువుతాం. ప్రియులారా, నీతిమంతునికి ప్రజల ఎదుట దేవుడు తన కటాక్షాన్ని ఇస్తాడు. ఇది మన జీవితంలో అనుభవించాలి. మనము ఎక్కడికి వెళ్ళినా ప్రజల ఎదుట దేవుడు తన కటాక్షాన్ని మనకిస్తాడు. ప్రియులారా, దేవుని కటాక్షం, ప్రజల దయ ఉండడం ఎంతో ముఖ్యం. దాని కొరకు నీవు దేవునికి ప్రియమైన వాడివిగా ఉండాలి, దేవుని సేవించేవారుగా ఉండాలి. అప్పుడే దేవుని కటాక్షాన్ని నీవు పొందుకుంటావు. దేవుడు మీ మీద, మీ కుటుంబం మీద తన కనికరాన్ని, కటాక్షమును చూపునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి నాయన. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రయాణానికి సిద్ధపడుతున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. పుట్టినరోజు
పెండ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.